చేనేత వారికి గతంలోలాగా సబ్సిడీతో కూడిన పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలపడంతో రాష్ట్రంలోని చేనేతవారు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో చేనేత వారికి మగ్గం కొనుగోలు, ముడిసరుకు సేకరణ వంటి వారికి వారి సంఘాల వారిగా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేసేవారు. అర్హత గలవారు మంజూరు రుణంలో కేటాయింపు చేసిన సబ్సిడీ మొత్తం వారు చెల్లింపు చేయాల్సిన అవసరం ఉండదు. మిగతా రుణం మంజూరు చేసిన బ్యాంకులకు లేదా కార్పొరేషన్కు దశలవారీగా సొమ్ము చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం ఏడాదికి నేతన్న నేస్తం ద్వారా గ్రామ సచివాలయ అధికారులు పరిశీలించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు 25,000 మొత్తాన్ని అందజేసేది. కాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నేతన్నలకు ఆశాజనక ప్రకటన తెలుపడంతో చేనేత రంగ కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సహాయ న్యూస్ వీడియోలు నచ్చితే తప్పక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.